హాయ్ హలో వెల్కమ్ టు స్కంద వ్లాగ్స్. ఈరోజు నేను స్ట్రాబెర్రీ పుడ్డింగ్ చేశాను. పుడ్డింగ్ ఎలా చేయాలో చూసేద్దాం. ఇందుకోసం నేను కస్టర్డ్ పౌడర్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను ఇంట్లోనే. మీ దగ్గర కస్టర్డ్ పౌడర్ ఉంటే అది యూజ్ చేసుకోవచ్చు. ఇందుకోసం ఒక కప్పు షుగర్లో ఒక హాఫ్ స్పూన్ వెనీలా ఎసెన్స్. కలర్ కోసం నేను ఫుడ్ కలర్ యూజ్ చేయలేదు, టర్మరిక్ యూజ్ చేశాను, టర్మరిక్ పౌడర్. ఫస్ట్ ఒకసారి అది బ్లెండ్ చేసుకోవాలి. అది బ్లెండ్ అయిన తర్వాత హాఫ్ కప్ కార్న్ఫ్లోర్, తర్వాత హాఫ్ కప్ మిల్క్ పౌడర్, ఇవి కూడా ఒకసారి వేసి అన్నీ ఒకసారి బ్లెండ్ అయ్యేలాగా మిక్సీ పట్టుకోవాలి. అంతే, ఇంట్లోనే హోమ్ మేడ్ కస్టర్డ్ పౌడర్ రెడీ. దీన్ని ఒక బాక్స్లో ఉన్న బాటిల్లో ఉన్న స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 6 months వరకు వస్తుంది. ఇప్పుడు స్ట్రాబెర్రీ పుడ్డింగ్కి ఎలా చేయాలో నెక్స్ట్ ప్రాసెస్ అంతా చూద్దాం. ఒక 3 spoons కస్టర్డ్ పౌడర్ తీసుకొని ఇందులో ఒక 670 ml మిల్క్ వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 1/2 liter మిల్క్ బాయిల్ చేయాలి. పాలు బాగా మరిగిన తర్వాత నేను 5 to 6 spoons షుగర్ వేసాను. తర్వాత మనం కస్టర్డ్ పౌడర్ మిల్క్తో కలిపి పెట్టుకున్నాం కదా, ఆ మిక్చర్ని పాల్లో వేసి ఒక 2 minutes విస్కర్తో స్టిర్ చేసుకుంటూనే ఉండాలి. తిప్పకపోతే అడుగంటుతుంది. 2 minutes వరకు అలాగే మనం తిప్పడం స్టాప్ చేసాము, కింద అడుగంటుతుంది, బబుల్స్ కూడా ఫామ్ అవుతాయి. అందుకే కంటిన్యూస్గా 2 minutes వరకు తిప్పుతూనే ఉండాలి. తర్వాత ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు స్ట్రాబెర్రీస్ కట్ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఇది, స్ట్రాబెర్రీస్ సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసి పెట్టుకున్న స్ట్రాబెర్రీస్ని ఒక ప్యాన్లో వేసుకొని తర్వాత ఒక 3 to 4 spoons షుగర్ వేసుకొని బాగా సాఫ్ట్గా కుక్ అవ్వనివ్వాలి. ఒక 5 to 6 minutes పడుతుంది. ఇలాగా సాఫ్ట్గా కుక్ అవ్వనివ్వాలి. ఇలా స్పూన్ మీద ఒక లైన్ గీస్తే ఆ సిరప్ సపరేట్గానే ఉండాలి. అలా అయితే అయినట్టు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. తర్వాత నేను మ్యారీగోల్డ్ బిస్కెట్స్ తీసుకున్నాను. మీ చాయిస్, మీరు ఏవైనా బిస్కెట్స్ తీసుకోవచ్చు. బిస్కెట్స్ మిక్సీలో వేసి పౌడర్ లాగా చేసుకోవాలి. తర్వాత ఈ బిస్కెట్స్ని ఒక 1/2 spoon నెయ్యి వేసుకొని ఫ్రై చేసుకోవాలి, బిస్కెట్స్ పౌడర్ని. ఇలా ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు అన్నీ అరేంజ్ చేసుకునే ప్రాసెస్. ఇలా ఒక స్క్వేర్ కానీ రౌండ్ కానీ మీ ఇష్టం. స్క్వేర్ అయితే బాగా ఉంటుంది చూడడానికి. ఇలా రెడీ చేసి పెట్టుకున్న
బిస్కెట్ పౌడర్ని కింద ఒక లేయర్ లాగా వేసి సెట్ చేసుకోవాలి. తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న కస్టర్డ్ పుడ్డింగ్ ఉంది కదా, కస్టర్డ్ పౌడర్ది, అది ఒక లేయర్ లాగా వేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఒక 3 అవర్స్ తర్వాత దాన్ని తీసి మనం రెడీ చేసి పెట్టుకున్న స్ట్రాబెర్రీ పల్ప్ ఉంది కదా, ఆ పల్ప్ను వేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెడితే ఎంతో ఎమ్మీ అయిన స్ట్రాబెర్రీ పుడ్డింగ్ రెడీ అవుతుంది.